అందులో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 14% ఖర్చు పెడితే 86% వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి టాటాను ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 65 కాదు, నిన్నమన్న నేను మాట్లాడి వాటిని 100కు పెంచి ఇచ్చిన అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే కాదు పక్క దేశానికి కూడా మన వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని పంపించాలని ఆలోచన చేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. టాటా కంపెనీ చేపట్టిన గొప్ప పనినైనా ప్రతిపక్షాలు అభినందిస్తాయని నేను ఆశించిన అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఇవన్నీ ఉన్నందుకు అరే ఇదైనా మంచి కార్యక్రమం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, దీన్ని ఇంకా మనం వేగంగా చేసుకోవాలి అందిపుచ్చుకోవాలని చెప్పినుంటే నిజంగా వాళ్ళని అభినందించి ఉండేవాళ్ళం అధ్యక్ష. సరే వాళ్ళ ఆలోచన వాళ్ళది. అదేవిధంగా అధ్యక్ష సివిల్స్ మీరు ఏ ఆఫీసర్లైనా చూడండి, బీహార్ అత్యంత వెనుకబడ్డదని మనం చర్చించుకుంటుంటాం అప్పుడప్పుడు. కానీ ఈరోజు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు మనం చూస్తే బీహారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు చాలా తక్కువగా సెలెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో ఉండడమో లేకపోతే మన దగ్గర ఐటీ నిపుణుల కింద ఐటీ రంగంలో విదేశాలకు పోవాలనో రకరకాల కారణాల చేత మనం ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్స్లో మన వాళ్ళు ఉండాలి, ఈ దేశ భవిష్యత్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతుల్లో ఉన్నది కాబట్టి మన తెలంగాణ బిడ్డలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు కావాలని ఒక ఆలోచనతోటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకాన్ని ప్రవేశపెట్టినాం అధ్యక్ష. దీనికి సంబంధించి సింగరేణి సంస్థ కార్పొరేట్ నిధుల నుంచి ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు తలా ₹1,00,000 నగదు ఇచ్చి భుజం తట్టి అభినందించినాం. మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ ₹1,00,000 ఇచ్చినాం. ఇదే కాకుండా ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఢిల్లీలో వసతులతో పాటు మన పిల్లలు సెలెక్ట్ కావాలని చెప్పి వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలనో వాళ్ళందరినీ పిలిచి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ అని ఆనాడు పిలిచే జ్యోతిరావు పూలే భవన్కి పిలిచి నేను ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ వాళ్ళని వెన్ను తట్టి వాళ్ళకు నగదు బహుమతిగా ఇచ్చి, ఈ నగదు అనేది టోకెన్ అధ్యక్ష, మేము ఇచ్చే ₹1,00,000 2,00,000 వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని నేను అనను. మా కన్సర్న్ ఈ ప్రభుత్వం మాది, మా పట్ల సానుభూతితో ఉంది, మా ఎదుగుదలని ప్రభుత్వం కోరుకుంటుంది అని ఒక అభినందించడానికి పిల్లలకి ఏముంటుంది అధ్యక్ష, ప్రోత్సహించడమే. మనం పెద్దలుగా మనం వాళ్ళని ప్రోత్సహించి భుజం తడితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అధ్యక్ష. ఆ సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంపొందించడానికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకాన్ని తీసుకొచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తలా ₹1,00,000 2 విడతలుగా లక్ష ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష యువకుల కోసం. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం పార్లమెంట్లో మీరు ఎంత కొట్లాడినో తెలంగాణ సమాజం అంతా చూసింది. మొట్టమొదటి 69 తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగంతో మొదలైన ఉద్యమం, మొదటి ఉద్యమం ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం కూడా చుట్టూతో తిరిగింది నిరుద్యోగ సమస్య మీదని. తెలంగాణ సాధనలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల పిల్లలు ముందు బాగానే నిలబడి ఏ విధంగా అమరులైనరో నేల కొరిగినరో మీకు తెలుసు. ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే చూసిండ్రు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్న పిల్లల ఉద్యోగ ఉపాధి కోసం చూడలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు లెక్కేస్తే 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి దేశ చరిత్రలోనే రికార్డు తిరగరాసిన అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 15 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన చరిత్ర లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్న దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మా మంత్రివర్గ సహచరులు మేమందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే గత ఏడాది 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1%కి తగ్గింది అధ్యక్ష. ఈ సర్వే కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పెరిగిపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18.1%కి తగ్గించి దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ
నియంత్రించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడనే సీతక్క గారు ఉన్నారు. అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు 14,236 తొందరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ గ్రామ పరిపాలనా అధికారులు GPO 10,954 పోస్టులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి మొత్తం అందరినీ చేసి గ్రామ పరిపాలనా అధికారులను కూడా నియమించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 15 సంవత్సరాలు ఈ రోజు వరకు గ్రూప్ 1 పరీక్షలు పెట్టలేదు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళ పిల్లలు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి దిల్సుఖ్నగర్, అశోక్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఇంటి దగ్గర గ్రూప్ 1 ఉద్యోగం సాధించి ప్రయోజకులమై తిరిగి వస్తామని హైదరాబాదు నగరంలో కాలు పెడితే తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనులు చేసి సంపాదించిన రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తుంటే 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. ఒక్కసారి నిర్వహిస్తే ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మినారు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిడిల్ మ్యాన్ వ్యవస్థలాగా మారిపోయి ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా వ్యవహరించిందో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు 563 పోటీ గ్రూప్ 1 పోస్టులకు ఫలితాలను ప్రకటించి రాబోయే నెల రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారి గ్రూప్ 1 పోస్టులు 563 ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ప్రత్యేక తెలంగాణలో ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామకాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. రాబోయే 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారులు 563 మంది రాబోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అధ్యక్ష 783 పోస్టులను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష 40 రోజుల్లో. గ్రూప్ 3 పోస్టులను 1365 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోటీపడి UPSCతో పోటీపడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము. ఇది ఒక్క గొప్ప సందర్భం అధ్యక్ష. ఈ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మేము చేయలేని పని మీరు చేసాను, మిమ్మల్ని అభినందిస్తున్నాము అనుంటే వాళ్ళ స్టేచర్ పెరిగి ఉండేది, వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యకు సంబంధించి 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది ఎవరు అధ్యక్ష? రెసిడెన్షియల్ స్కూల్స్లలో పేదోళ్ళ పిల్లలు, దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, అత్యంత నిరుపేదలు చదువుకునే వాళ్ళకి ఈ రోజు కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. అట్లాంటిది ప్రభుత్వం ఆలోచించే 10 సంవత్సరాలు గత పాలకులు చేయని పనిని 40% డైట్ ఛార్జెస్ పెంచి పేదలకు పట్టడి అన్నం పెట్టడమే మా బాధ్యత. సన్న బియ్యంతో అన్నం పెడుతూ 40% డైట్ ఛార్జెస్ పెంచినాం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను అడగలేరు, ఇంటి దగ్గర చెప్పుకోలేరు, ఇక్కడ రావు. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 20 సంవత్సరాలు పెంచలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పేదోళ్ళ పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తల్లిదండ్రుల ముందు చేయి చాపుకుంటా ప్రతి నెల క్రమం తప్పకుండా కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకి ఇచ్చి ఆడపిల్లల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ వారు చెప్తారు నేను రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినాను SC, ST, BC మైనారిటీ అని. ఏ ఒక్క వారు జీవో ఇచ్చిన ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కడైనా భవనం నిర్మించండా? భవనం సంగతి దేవుడేరుగా ఆ పిల్లలు చదువుకుంటున్న దగ్గర బాత్రూమ్లు అన్న ఉన్నాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. బాత్రూమ్ లేని, భవనాలు లేని పోల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి ఒక్కొక్క రూమ్లో 100 మందిని పెట్టి ఒక బాత్రూమ్ దగ్గర 200 మంది క్యూలో నిలబెట్టే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఈ పేదోళ్ళకు కల్పిస్తే నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష. 20 నుంచి 25 ఎకరాలల్లో 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలుసు 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం
ప్రారంభించిన కాలేజ్ 7 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 7,000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? కోటి మహిళా కళాశాలలో చదువుకునేటోళ్ళు మన పిల్లలే కదా అధ్యక్ష. మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. దాన్ని యూనివర్సిటీ చేసినా అని జీవో ఇచ్చిపోయాను. దాని చట్టం కూడా పాస్ చేయలేదు. గాలికి వదిలేసిన కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చి దానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఒక స్ఫూర్తినిచ్చి మహిళలకే తలమానికంగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి మొన్నటికి మొన్న 550 కోట్ల రూపాయలతోని మహిళా దినోత్సవం రోజు నిధులు కేటాయించి నేను వెళ్ళి శిలాఫలకాన్ని వేసి దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. అక్కడ చదువుకుంటున్న దాదాపు 7,000 మంది ఆడపిల్లలు మన పిల్లలే కదా అధ్యక్ష. ఆ పిల్లల కోసం ఎందుకు చంద్రశేఖరరావు గారికి చెయ్యి రాలేదు? ఆ మహిళా యూనివర్సిటీని తీర్చిదిద్దుదాం, ఆ ఆడబిడ్డలు చదువుకుంటే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఒక్కరోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టినాం. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సమాజంలో గౌరవం, తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం ఆహుతైన కుటుంబాల పేర్లు ఈరోజు ఆ వ్యక్తుల పేర్లు మనం యూనివర్సిటీలకు కాలేజీలకు పెట్టుకున్నప్పుడు దీనైనా రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు లేదా అని నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యూనివర్సిటీలు ఈరోజు లిస్టు నా దగ్గర ఉన్నది అధ్యక్ష. నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. గతంలో యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉండే, నేను వచ్చినాక 14 యూనివర్సిటీలకు ఎంబడే వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష. ఎక్కడికక్కడ సామాజిక న్యాయాన్ని పాటించిన అధ్యక్ష. నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఒక ముస్లిం మైనారిటీని వీసీగా నియమించిన అధ్యక్ష, ఖాజా అల్తాఫ్ హుసేన్. అదేవిధంగా అధ్యక్ష, ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్లలో ఏ రోజు కూడా ఒక దళితుడు వీసీ కాలేదు అధ్యక్ష. నేను వచ్చినాక ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దళితుని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం నియమించిన అధ్యక్ష, గవర్నర్ గారి అనుమతితో. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అంబేద్కర్ యూనివర్సిటీకి ఒక చదువుకున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఒక దళితుని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం వేసినాం కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి ఉమేష్ కుమార్ అని ఒక బీసీ ముదిరాజ్ బిడ్డను మనం యూనివర్సిటీ వేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పాలమూరు యూనివర్సిటీకి జి శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వీసీగా మనం నియమించిన అధ్యక్ష. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అల్దాస్ జానయ్ అని ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీని వైస్ ఛాన్సలర్గా వేసినాం అధ్యక్ష. వెటర్నరీ యూనివర్సిటీకి జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల్ అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఒక ప్రొఫెసర్ మనం వీసీగా జ్ఞాన ప్రకాష్ను మనం వేసుకున్నాం అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఎస్టీ లంబాడ సూర్య ధనంజయ్ని ఈరోజు వీసీగా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఈరోజు బాసర ట్రిపుల్ రాజీవ్ గాంధీ బాసర ట్రిపుల్ గోవర్ధన్ అని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ చేసుకున్నాం అధ్యక్ష. ఇంత సామాజిక సమీకరణలతో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నియమించిన 14 యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళను అట్టడుగు వర్గాల వాళ్ళను వైస్ ఛాన్సలర్గా నియమిస్తే కనీసం ఈ అంశాన్నైనా అరే మీరు బాగా చేసిండ్రయా, ఒక సామాజిక న్యాయం చేసిండ్రు, మేము ఇన్నాళ్ళు చేయలేకపోయినా మీరు చేసినందుకు అభినందిస్తున్నాను ఒక మాట చెప్తే వాళ్ళ సొమ్ము ఏం పోతుండే అధ్యక్ష, వాళ్ళ గౌరవమే పెరుగుతుండే కదా. బహిష్కరించేసి 4 స్లోగన్లు ఇచ్చేసి వాళ్ళ స్టేచర్కి ఏదో భంగం కలిగిందంట. వాళ్ళ దుఃఖం స్టేచర్ కాదు అధ్యక్ష, వాళ్ళ దుఃఖం కుర్సీ. ఈ కుర్సీ పోయిందన్న దుఃఖంతో ఈ కుర్చీలు ఎవరు కూర్చున్నా వాళ్ళకి ఆ దుఃఖం ఆపుకోలేక చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం జాగృతమై చైతన్యంతో ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంగతి మీకు ముందే చెప్పిన అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. కాలం మారింది, కాలగర్భంలో కలిసింది, ఖర్చులు పెరిగిపోయినాయి. దాన్ని ఇంకా బలంగా పెంచి అమలు చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన. మేము వచ్చిన వెంబడే 2 రోజుల్లో డిసెంబర్ 7 బాధ్యత చేపడితే డిసెంబర్ 9 నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి పేదలకు ఈరోజు వైద్యాన్ని అందించే సహాయాన్ని మేము అందించినాం అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 163 మెడికల్ ప్రొసీజర్లను అడిషనల్గా యాడ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ ఆనాడెప్పుడో నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ కూలిపోయే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం దాని వైపు తిరిగి కూడా చూడలేదు.
రీసెంట్గానే గోషమాయలో 30 ఎకరాలలో దాదాపుగా 2700 కోట్లతోని పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ని నూతనంగా నిర్మించడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగితేనే మన యువత బాగుపడతారు, రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఐటీకి ఫార్మాకి ఒక పెద్ద కేంద్రంగా మారడం వల్ల మన ఆదాయం 65% అందులోనే ఉంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం ఈ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా పెంపొందించాలి, అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలి అనే ప్రయత్నంతోనే మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈరోజు ఉన్న మెట్రో ఉంది. దీని కొనసాగింపుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనే అనుమతుల కోసం కొట్లాడుతున్నాం అధ్యక్ష. మనం మూసి పునరుజ్జీవం, గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నది, ఉత్తరప్రదేశ్ గంగానది ప్రక్షాళన చేసుకున్నది, ఢిల్లీలో ఈనాడు బీజేపీ యమునా నది ప్రక్షాళన చేస్తామని అధికారంలోకి వచ్చింది. గుజరాత్కు సబర్మతి నదిని ప్రక్షాళన చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్ గంగానది ప్రక్షాళన చేసుకుంటుంది, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేసుకుంటుంది. కానీ తెలంగాణ మాత్రం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దని కొంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది సమంజసం? మీ నల్లగొండ బిడ్డలు మూసీ కలుషితం ఈరోజు నల్లగొండ రైతుల జీవితాలతో చెలగాట మాడుతుంది కదా అధ్యక్ష. ఈరోజు ఎంత ఒకనాడు తాగునీళ్ళని అందించిన మూసి ఈరోజు నల్గొండ జిల్లా కాలుష్యానికి కారణమైంది. ఆ కింద పంటలు పండిస్తే విషమై, నేను ఆ మధ్య మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు పోతే ఆడబిడ్డలు వచ్చి, అయ్యా ఈ నీళ్లు తాగితే మాకు పిల్లలు పుట్టడం లేదు, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆడబిడ్డలు వచ్చి చెప్పినప్పుడు చాలా సామాజిక సమస్య అధ్యక్ష. ఇది ఏదో ప్రక్షాళన అంటే ఏదో నీళ్లు పోయి పంపించేది కాదు అధ్యక్ష. నల్గొండ జిల్లా ఆడబిడ్డలు పుట్టబోయే పిల్లలు మాకు ఈ కలుషితం వల్ల, ఈ కాలుష్యం వల్ల మేము బలైపోతున్నాము, కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి వలస పోలేము, బతకలేము అని బాధ చెప్పినప్పుడు దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అధ్యక్ష? మూసీ 2 నదుల అనుసంధానం, మూసీ నది ఈసా నది యొక్క అనుసంధానం ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి వెళ్తున్న మూసీ అధ్యక్ష. దీనికి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, మిగతా సమయంలో ఈరోజు కష్టం అని చెప్పి గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి మూసీ నదిలో ఈసా నదిలో కలిపి నదుల అనుసంధానం చేసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవరాన్ని నిర్మించి అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గాంధీ ఐడియాలజీని ఇక్కడ ఉండే పిల్లలకు చెప్పి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలని ఇలా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం, కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా సహాయాన్ని అందించమని అడుగుతుంటే ప్రతిపక్షంగా మాకు అండగా నిలబడి మూసి ప్రక్షాళన చేసుకోవడానికి ఉండాలన్నా మేము అడ్డుకుంటాం, మూసీలకు ఎట్లొస్తారో చూస్తాం. అంటే ఎన్ని రోజులు మూసి మురికిలో మనం బతకాలి అధ్యక్ష? ఆ దోమల కంపుతో దిల్సుకున్నారులో మనకు తెలుసు అక్కడి పరిస్థితులు ఎట్లున్నాయో. ఇంకా ఎంతకాలం అట్లా బతుకుదాం అధ్యక్ష? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇవాళ నేను వాళ్ళ నుంచి ఆశించిన మూసి పక్కన మూసి నది ఒడ్డున ఉన్నవాళ్ళు పేదలు ఉన్నారు, పేదలను అక్కడి నుంచి తరలించినప్పుడు వాళ్ళకి 10 లక్షలు కాకపోతే 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఒక మంచి కాలనీ కట్టి ఆనాడు తమరు ఉన్నప్పుడే నందనవనం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నందనవనం కట్టించి అక్కడ ఇల్లు ఇచ్చారు. మన దేవరకొండ మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, మహబూబ్నగర్ నల్గొండ సంబంధించిన వాళ్ళు. ఇవాళ అట్లాంటిది ఒక అద్భుతమైన కాలనీ ఒక 2000 ఎకరాలలో అవసరమైతే 1000 ఎకరాలు 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడైనా తీసుకొని ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక అద్భుతమైన కాలనీ కట్టించి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని ప్రభుత్వానికి సూచన చేస్తారేమో అనుకున్నా. లేదు, మీరు మూసి బాగు చేయొద్దు, హైదరాబాదు బాగుపడొద్దు, ఈ హైదరాబాదు నగరానికి పెట్టుబడులు రావద్దు, నల్గొండ ప్రజలు ఆ కాలుష్యంలో అట్లనే చచ్చిపోవాలని కుట్రలు చేస్తున్నారు అధ్యక్ష. ఆ కుట్రల కోసం పెట్టుబడులు పెడుతున్నారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్తున్నాం అధ్యక్ష మనము? అసలు ఎటువైపు తీసుకెళ్లాలనుకున్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే ఇంత అభివృద్ధి వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇంకెంత అభివృద్ధి వస్తుంది అధ్యక్ష? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ విధంగా ముందుకు వెళ్తూ ఇదే విధంగా దావోస్, నేను ముఖ్యమంత్రి అయిన 45 రోజుల్లోనే అక్కడికి వెళ్తే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన అధ్యక్ష. రెండోసారి వెళ్తే 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం అధ్యక్ష. దాదాపుగా 2,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం. ప్రపంచంలోనే దిగ్గజాలైన అమెజాన్ లాంటి కంపెనీలు ఈరోజు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టినాయి అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ 15 నెలల్లో అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ మరో లాంటి దేశాలలో తిరిగి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారాలను విస్తరించుకున్నాయి అధ్యక్ష. ఏఐ ఆధారిత ఎక్సలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష.
మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ను నెలకొల్పడానికి ఒప్పుకున్నది అధ్యక్ష. అదేవిధంగా HCL, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించినాయి అధ్యక్ష. కాగ్నిజెంట్ లాంటి కంపెనీ 15,000 అదనపు ఉద్యోగాలు అంటే దాదాపుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఈరోజు కాగ్నిజెంట్ ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కల్పిస్తున్నది అధ్యక్ష. ఫెడెక్స్ అదేవిధంగా మ్యారియట్ లాంటి హోటల్ గ్లోబల్ కేపబిలిటీ ఉన్న సెంటర్లను ఈరోజు ఇక్కడ పెడుతున్నాయి అధ్యక్ష. అమెరికాలో బయో ఫార్మాలో ఉన్న ఆమ్జెన్ కంపెనీ ఈరోజు మొట్టమొదటిసారి అమెరికా నుంచి బయటకు వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టింది తెలంగాణ హైదరాబాదులో 6,000 మంది ఉద్యోగస్తులతో మొన్ననే నేను పోయి ప్రారంభించిన అధ్యక్ష. నేను అమెరికా వాళ్ళ కంపెనీకి వెళ్ళి కొన్ని గంటల కొద్ది అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు, ఇన్ని పనులు ఈ 15 నెలల్లో చేస్తే కనీసం కొన్నిటినైనా ప్రతిపక్షం గుర్తించి ఇవైనా చేసిండ్రు, ఇంకా మిగతా చేయని వాటి గురించి ఏదైనా చెప్తారేమో గవర్నర్ గారు ప్రసంగంలో ఇవన్నీ ప్రస్తావించడానికి అభినందిస్తారేమో అనుకున్న అధ్యక్ష. చేయలేదు అధ్యక్ష. గతంలో ప్రభుత్వానికి ఏ పాలసీ లేదు అధ్యక్ష. వాళ్ళకున్న పాలసీ ఒకటే, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఒక్కటే పాలసీతోనే ఆనాటి ప్రభుత్వం నడిచి. కానీ మనం వచ్చినాక అధ్యక్ష MSME పాలసీ తీసుకొచ్చినాం, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినాం, టూరిజం పాలసీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం, మైనింగ్ పాలసీ తీసుకొచ్చినాం, భూభారతి లా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇట్లాంటివి ఎన్నో పాలసీ తేవడం ద్వారా విస్తృతంగా అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను గొప్పగా చెప్తున్నాను అధ్యక్ష, భారత్ సమ్మిట్ ఏప్రిల్లో పెట్టబోతున్నాం. 100 ప్రపంచ దేశాల నుంచి దిగ్గజాలు ఈ నగరానికి రాబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇండియా, హైదరాబాద్, తెలంగాణలో జరగబోతున్నాయి. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు రాబోతున్నారు. 3,000 మీడియా ఛానల్స్ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి అధ్యక్ష. 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ అధ్యక్ష. ఇది ప్రపంచ చిత్రపటంలో మన రాష్ట్రాన్ని, మన టూరిజం డిపార్ట్మెంట్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప సందర్భం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు, ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను శాశ్వతంగా ఒక గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు మనము తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అన్నింటిని కూడా ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలకు వెళ్తుండ్రు, ఢిల్లీ చుట్టూ ప్రపంచం లేనా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. 32 సార్లు పోయినా, ఇంకా 300 సార్లు అయినా పోతా. నా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సత్సంబంధాలను కొనసాగించి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అందరినీ నేను కలుస్తా. 1కి 10 సార్లు కలుస్తా. నాకు భేషజాలు లేవు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందే నేను పనిచేస్తాను. వయసు, ఓపిక ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పనులు సాధించుకుంటాడు, కార్య సాధకుడు అని చెప్పి ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష మీరందరూ కలిసి. మరి నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను ఈ 15 నెలల 32 పర్యటనలలో అధ్యక్ష వరంగల్ ఎయిర్పోర్ట్ సాధించిన అధ్యక్ష. సెంట్రల్ ఫండింగ్ రాని CSS సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ 11,000 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. మామూలుగా సంవత్సరానికి 2,000 కోట్లు వస్తే ఎక్కువ, 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని నేను సాధించుకొని టెండర్లు పిలిపించిన అధ్యక్ష. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోయినరు, నేను తెచ్చిన అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి హెల్త్ ప్రాజెక్టు కోసం ఈరోజు అప్రూవల్ అయినాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్లు మనకు ఫండ్స్ ఇవ్వబోతుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో తెలంగాణ మొత్తం రాజీవ్ రహదారి కానీ ఇవన్నీ వస్తే అక్కడి నుంచి వేగంగా వచ్చి కంటోన్మెంట్ అవతల బాటిల్ నెక్ రోడ్లు వచ్చి ఆగిపోతుంటే ఎలివేటెడ్ కారిడార్స్. ఆనాడు 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకోలేకపోయారు. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని పదే కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు డిఫెన్స్ నుంచి దాదాపుగా 160 ఎకరాల ల్యాండ్ను బదిలీ తెలంగాణ రాష్ట్రానికి చేసుకున్న అధ్యక్ష. నేను ఈరోజు ఇంచు జగా ఇవ్వరు అధ్యక్ష డిఫెన్స్ వాళ్ళు, తమరికి తెలుసా అధ్యక్ష. కానీ 160 ఎకరాలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి ఈరోజు బాటిల్ నెక్గా మారిన ఉత్తర తెలంగాణకు రహదారులైన రాజీవ్ రహదారి కానీ షామీర్పేట రహదారులను అన్నిటిని కూడా ఈరోజు ఓపెన్ చేసి ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు అనుమతులు నేను తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. PM మిత్ర పార్క్ వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పార్క్కి మనము
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆరెంజ్ కేటగిరీలో మనం నిధులు తెచ్చుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా నిమ్స్ జహీరాబాద్ ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిమ్స్ జహీరాబాద్ మంజూరు అయితే ఈ 10 ఏళ్ళు పడవ పడ్డది. నేను మళ్ళీ మాట్లాడి 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమోదింపజేయడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు మంజూరు చేయించుకొని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నా. అక్కడ ఈరోజు మనకు హుండై కారు టెస్ట్ ట్రాక్, అంటే హుండై దేశంలో, కియా ఈ దేశంలో ఉత్పత్తి చేసే కార్లను టెస్టింగ్ చేసే ట్రాక్ అక్కడ మనం ఇచ్చిన అధ్యక్ష. కొన్ని 100 కోట్లు ఈరోజు హుండై అక్కడ పెట్టుబడులు పెడుతుంది. అంటే కొత్తగా ఉత్పత్తి చేసే కార్ల పరీక్ష, డ్రైవింగ్ టెస్టులు మొత్తం ఆ తర్వాతనే మార్కెట్లకు రిలీజ్ చేస్తారు. అక్కడ జహీరాబాద్లో ఈరోజు ఈ దేశంలో వాడే ప్రతి కారు అక్కడ టెస్ట్ అవుతుంది అధ్యక్ష. ప్రతి రీసెర్చ్ అక్కడ రీసెర్చ్ చేసిన వెహికల్స్ని అక్కడ టెస్ట్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు జహీరాబాద్లో మనం అది సాధించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునర్విభజన చట్టంలో మీరు అందరు కొట్లాడి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట పెట్టించారు కదా అధ్యక్ష. 10 ఏళ్ళు సాధించలేకపోయింది కదా. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి వరంగల్ ఈ డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నాను. నేను వచ్చినాక ఆ విజయాన్ని సాధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఢిల్లీ పర్యటన వల్ల సాధించుకున్న విజయాలు అధ్యక్ష. ఢిల్లీకి ఆసామాసిగా గోటీలు ఆడడానికో, లేకపోతే విశ్రాంతి పొందడానికో, లేకపోతే కంటి నొప్పో పంటి నొప్పో అని నేను డాక్టర్లకు చూపించుకోవడానికి పోతున్నాను నేను చెప్పట్లేదు అధ్యక్ష. నాకు కంటి నొప్పి వచ్చినా, ఒంటి నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా ఇక్కడున్న డాక్టర్లకే చూపించుకుంటాను. నేను ఎన్నడూ కూడా గత ముఖ్యమంత్రులాగా కంటి నొప్పికి పంటి నొప్పికి ఢిల్లీ పోయిన సంఘటనలు లేవు, భవిష్యత్తులో కూడా అట్లా ఉండవు అధ్యక్ష. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే నా ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి, అమెరికా పర్యటన ఉంటుంది, లేకపోతే దావోస్ పర్యటనలు, సౌత్ కొరియా ఉంటుంది. రేపు ఏప్రిల్లో జపాన్కి నేను ఏదైతే పోబోతున్నానో వాటి కోసమే నేను వెళ్తాను తప్ప నేను వేరే పర్యటనల కోసం వెళ్ళాను అధ్యక్ష. దాన్ని కూడా ఎటకారం చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఢిల్లీలో ఎవరు కాళ్ళు చికట్ల పట్టుకోవడానికో, కేసులు ఎత్తేయించుకోవడానికో, లేకపోతే మేము చేసిన లిక్కర్ దందాల నుంచి తప్పించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్తలేము అధ్యక్ష. నేను రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళదలుచుకున్నాను. అదేవిధంగా ఈ మధ్యలో చాలాసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు పదే మీరు 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు 15 నెలల్లో అంటుండే అధ్యక్ష. నేను లెక్క చెప్పదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష, 1,58,041 కోట్లు అప్పు చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు దాదాపుగా 15 నెలలలో మా ప్రభుత్వం 1,58,041 కోటి రూపాయల అప్పులు చేసినాం అధ్యక్ష. వాళ్ళు 1,52,000 కోట్లు అంటుండ్రు, అది తప్పు. 1,58,000 కోట్ల 41 కోటి మేము అప్పు చేసినాం అధ్యక్ష. అప్పు చేసి ఏం చేసినాం అధ్యక్ష? మేమన్నా ఫామ్ హౌస్ కట్టుకున్నామా, లేకపోతే 10 ఎకరాలలో భవనాలు కట్టుకున్నామా, లేకపోతే కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు బాగాలేదని ఉన్నది గులగొట్టి, ఉన్న సచివాలయాన్ని మళ్ళీ గులగొట్టి కొత్తది కట్టినాం అధ్యక్ష? లేదే. ఏం చేసినాం అధ్యక్ష? అది కూడా లెక్క చెప్పదలుచుకున్నా. ఆయన చేసిన అప్పుల్లో అసలు 88,591 కోటి కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అసలు అప్పుకు మిత్తి 64,768 కోట్లు కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,359 కోట్లు కట్టిన అధ్యక్ష. నేను చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 1,58,000 కోట్ల 41. నేను కట్టింది ఎంత అధ్యక్ష? ఆయన గారు నాకు ఇచ్చిన పాపం పుట్టలాగా పెరిగిపోయి పాపాల పుట్ట పెరిగిపోతుంటే ఆ పుట్టను తగ్గించడానికి ఈరోజు నేను కట్టింది 1,53,359 కోట్ల అధ్యక్ష. నికరంగా నేను చేసిన అప్పు 4,682 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లెక్కలేస్తే ఆనాడు మేము వైట్ పేపర్ పెట్టినాం 6,71,000 కోట్ల రూపాయలు అని బట్టి గారు చూపిస్తే, మీరు మార్చి వరకు చేసిన అప్పు, డిసెంబర్లో చేసిన అప్పు కూడా మా దాంట్లో కలిపిరని ఏదో అన్నారు. అవి తీపిచ్చేసిన అధ్యక్ష. ఆనాటి అప్పు 6,69,257 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఆయన పోతా నాకు ఇచ్చిపోయిన నజరాన్ ఏంటంటే అధ్యక్ష, పెండింగ్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్, క్యాపిటల్ వర్క్స్, అదర్ స్కీమ్స్ 40,154 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్, రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నా అని చెప్పి సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్ నుంచి విద్యుత్తు సంస్థల నుంచి ఉద్దరకు విద్యుత్తు తీసుకొని వాళ్ళకు పంగనామం పెట్టిపోయి, అదేవిధంగా సింగరేణి ఆడ బొగ్గు కొని విద్యుత్తు కొని
వాళ్ళకు బకాయిలు పెట్టి ఎస్సీ ఎస్టీ సప్లైన్లకు బకాయిలు పెట్టిపోతే 1,09,740 కోట్లు అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిపోయినాయి 40,154 కోట్లు. విద్యుత్ శాఖకు సింగరేణికి ఎస్సీ ఎస్టీ సప్లైన్కు పెండింగ్ పెట్టిపోయినాయి 1,09,740 కోట్లు అధ్యక్ష. ఈ రెండు కలిపితే దాదాపుగా 1 లక్ష ఈ రెండు కలిపితే 1,50,000 కోట్ల పైన ఆయన అడిషనల్గా నాకు ఇచ్చిపోయింది అధ్యక్ష. వాటిని రెండింటిని ఒక దగ్గర కూడితే వారు ఇచ్చిపోయిన అప్పులు 8,19,151 కోటి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు చంద్రశేఖరరావు గారు నాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు 6,69,257 కోట్లేమో ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం కింద కానీ కార్పొరేషన్ల కింద కానీ అప్పులు బ్యాంకులలో తెచ్చుకున్నది. ఇది కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టింది 40,154 కోట్లు. ప్రభుత్వంలోనే ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి బకాయిలు పడ్డ విద్యుత్ అనుకోండి, సింగరేణి అనుకోండి 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే 3 కలిపితే 8,19,151 కోటి అధ్యక్ష. నేను డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని చేపట్టింది. వీటికి నేను 1,52,000 కోట్ల అప్పు చేసిన అంటే దాదాపుగా 9,70,000 కోట్ల అప్పు ఉండాలి కదా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు నికరంగా సార్ ఇంట్రెస్ట్లో కూడా తేడా ఉంది సార్. వాళ్ళు 10%కు తెచ్చిండ్రు, మనం దాన్ని తగ్గించి దాన్ని తగ్గిస్తూ వస్తున్నాం సార్. మనం ఆ ఇంట్రెస్ట్ కూడా మన కంపెనీల దగ్గర పోయి బార్గెయిన్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద 1/12/2023 నాడు నుంచి 28/2/2025 నాటికి 7,38,707 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2025 నాటికి, ఎందుకంటే నెలాఖరికి లెక్క తేలుతుంది. మార్చిలో 12-13 రోజులది వచ్చింది పోయింది లెక్క లేదు అధ్యక్ష. 1/12/2023 నుంచి 28/2/2025 ఆ రోజు ఉన్న అప్పులు ఈ రోజు ఉన్న అప్పు 7,38,000 కోట్ల 707 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది నా పనితనానికి నిదర్శనం అధ్యక్ష. ఈ లెక్కలన్నీ సభలో పెడుతున్నా తెలంగాణ సమాజానికి చెప్తున్నా. లెక్కలు తప్పైతే చంద్రశేఖరరావు గారు రావాలి. లెక్కల మీదనే అప్పుల మీద తప్పుల మీదనే ఒకరోజు చర్చ పెట్టుకుందాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. ఆ రోజుకి వేరే చర్చ వద్దు. హౌజు ప్రారంభించినప్పటి నుంచి రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ నేను చెప్పిన లెక్కలలో తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్పే బాధ్యత నాది. నేను ఆయన చేసిన అప్పులను తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేసినట్టు నిరూపితమైతే ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా తెలంగాణను ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు సహకరించాలి అధ్యక్ష. ఇది తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులు. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని బడేబాయ్ ఎట్లంటో ఎందుకనవద్దు అధ్యక్ష? ఈ భారతదేశము రాష్ట్రాల సమూహం, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్ననే. అది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారి రిలేషన్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి పెద్దన్న లాంటివాడు. వాళ్ళు అనుమతులు ఇవ్వాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళు నిధులు ఇవ్వాలి. ఇవాళ ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 11% అప్పులు తెస్తే ఈరోజు నేను తిరిగి చెల్లించి 7% అప్పులు తీసుకోవడానికి డెట్ రీస్ట్రక్చర్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఆ లోన్లను అన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్న అధ్యక్ష. 5%, 6% ఇంట్రెస్ట్లు తగ్గితే ఎంత లాభం అధ్యక్ష? 4% నిజంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి అడిగితే నదుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి ప్రపంచంలో దిగ్గజాలైన బ్యాంకులు 4-5% మితికియడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, అన్ని అనుమతులు అన్ని కాగితాలు ఇవ్వాలి. ఏమీ ఇవ్వకుండా అడ్డగోలు ఊర్లలో పటానోళ్ళు లేకపోతే వ్యసనాలకు బానిసైన ఊర్లో ఎంత మిత్తికి దొరికినా తెచ్చుకుంటుంటారు అధ్యక్ష. అప్పుడప్పుడు శ్రీమంతుల పిల్లల్ని మనం చూస్తుంటాం ఊర్లలో వ్యసనాలకు బానిసై ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ తెలిసిన కాడ కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఆస్తులను తాకట్టు పెట్టి ఎంత మిత్తికైనా సరే తీసుకురా అంటారు ఈ పేకాట ఆడేవాళ్ళు కానీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానీ. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్లకు బానిసై 11% మిత్తితోనే అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. సొంత ఆస్తి అయితే తెస్తుండేనా అధ్యక్ష?
ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల్ని తాకట్టు పెట్టి 11% నిధులు తెచ్చి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కలిగి కూలిపోయిందంట. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి వస్తే దాని గొప్పలు చెప్తాడు అధ్యక్ష. అది కాళేశ్వరం కాదు అధ్యక్ష, అది కూలేశ్వరం. కూలిపోయింది. కూలేశ్వరరావు గారు కట్టిరు, కూలిపోయింది. అది ఆయన వచ్చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తే వచ్చినాయి అంటాడు. కాళేశ్వరం లేకుంటేనే శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు మైనసారి పండించి చూపించినాం అధ్యక్ష. చుక్క కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోకుండా పోయిన వానకాలం పండించిన వరి పంట ఉత్పత్తి 1,56,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. కాళేశ్వరం ఎంత బోగసో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి కట్టి నాణ్యత లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న నాణ్యతా లోపం, నిర్వహణలో ఉన్న నాణ్యతా లోపం ఈరోజు మన పాలిట గుదిబండగా మారింది. దాన్ని తీసేయాలంటే ఒక బాధ, ఉంచుకోవాలంటే ఇంకొక బాధ. వైట్ ఎలిఫెంట్ అంటారు కదా అధ్యక్ష, ఈరోజు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ ఫర్ అస్. అట్లాంటిది ఈరోజు ఏదైనా జరిగిపోయిన తప్పు జరిగింది, క్షమించండి, మనం ఏదైనా రాష్ట్రాన్ని సరిదిద్దుకుందామన్న ఆలోచన వీళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాండి మాట్లాడండి, మంచి చేద్దాం. జరిగిన తప్పులు జరిగినాయి. తప్పులు ఎవరివని లెక్క పెట్టుకునే దానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం, సంస్కృతి ఉద్దండులు, తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఈరోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు. భావ దారిద్ర్యం, భావ బానిసత్వం. వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష. ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినరా అధ్యక్ష? గూడ అంజయ్య గురించి మాట్లాడినరా అధ్యక్ష? బండి యాదగిరి గురించి మాట్లాడినరా అధ్యక్ష? అందశ్రీ గురించి మాట్లాడినరా అధ్యక్ష? సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడినరా అధ్యక్ష? గోరె టెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి రా తెలుగు తల్లి, ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా, ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష? ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతురట, ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని. ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చినాం. ఆయన ఏ కళాకారులతో కవులతో పాడించినో మేము చూడలే. ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాం. ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు. మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరి గుట్ట, యాదాద్రి ఎట్లయింది, దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు, దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీయర్ స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు, ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష? ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలనా భవన్ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీయర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది, కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష. ఎవరి ఆనంద్ సాయి, ఎవరి చిన్నజీయర్ స్వామి, ఎవరు, ఎక్కడి యాదగిరి గుట్ట? యాదగిరి గుట్టను చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరు ఎట్లా మార్చుకోవాలి అధ్యక్ష? యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష? కోరికలు నెరవేరని వాళ్ళు, లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పైన నిద్ర పోకుండా ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష. మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష. అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్, ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి, ఇక దాని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతారు, ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా
అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే. ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు ఈడ్చుకపోయిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. కొండా లక్ష్మణ్ బాబుజనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు. నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? ఓ గద్దరు, ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగొట్టిన చరిత్ర నీది కాదా? మాలాకటి రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు, రాజకీయ ప్రత్యర్థులు మేము మా మీద నువ్వు పెట్టు. ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా ఎదుర్కోవాలనో కేసుల గురించి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కోసమే సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు, నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినావా చంద్రశేఖరరావు? అప్పుడే తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు భావిస్తే అది మీ అమాయకత్వం. అందుకే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ తల్లిని ప్రగతి ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని అంకితం చేస్తాం. ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లి మా కన్న తల్లి లాంటిది. వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో మా అమ్మని నేను ఎన్నడూ చూడలేదు అధ్యక్ష. సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నా తల్లి ఎట్లుంటుందో ఈరోజు నా తెలంగాణ తల్లి కూడా అట్లనే ఉంది. సామాన్య జనబాహుల్యంలో నుంచి వచ్చిన దర్పం ఉట్టిపడుతుంది తెలంగాణ తల్లిలో. ఆమెనే మా తెలంగాణ తల్లి. నడుము బిగించి వ్యవసాయానికి ప్రతీకైన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అవుతుంది తప్ప దొరల సంస్కృతి కాదని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాళోజీ గురించి అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తుంటారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్ళలో కట్టలేదు అధ్యక్ష. ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా మేము పూర్తి చేసినాం అధ్యక్ష. అందుకే ఈరోజు జయ జయ హే తెలంగాణ అయినా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా బండ్ల మీదనే కాదు, తెలంగాణ యువకుల గుండెల మీద టీజీ రాసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అధ్యక్ష. నీ స్వార్థం కోసం, నీ పార్టీ కోసం టీజీని కాస్త టీఎస్గా మార్చి రాజకీయ దివాలా కోరుతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన మేము టీజీ అని తిరగరాసిన అధ్యక్ష తెలంగాణ చరిత్రను. యాదాద్రి అని నువ్వు ఆంధ్ర సంస్కృతిని తీసుకొస్తే మా తెలంగాణ బిడ్డల గుట్ట యాదగిరి గుట్టగా మళ్ళీ మేము మార్చుకున్నాం అధ్యక్ష. నువ్వు మా చరిత్ర మీద మన్ను గప్పుతున్నా అనుకుంటున్నావేమో. తాత్కాలికంగా నివురు గప్పినట్టు ఉండొచ్చు తెలంగాణ సమాజం, కానీ అది శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు. గవర్నర్ గారు ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపరిచింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు. ఏది ఎట్లయినా అధ్యక్ష, మా సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నర్ ఎవరున్నారని కాదు, గవర్నర్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రభుత్వం మీది, మనది. ఈ ప్రభుత్వం 100% మీ సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని తెలియజేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.